మనం అంతటా మనం ఇలా ఎక్స్పోజ్ అయిపోయి ఆయన తప్పే, నేను కాదంటలేదు, చాలా తప్పు, నేను కాదనను. అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండడం తప్పే, ఉందన్న మాట వాస్తవం. కానీ అది ఆదిలోనే తుంచేయాలంటారు. నేను ఇవాళ ఆన్ కెమెరా ఐఎమ్ ఆస్కింగ్ యూ షో మీ వన్ ప్రొఫెషన్ ఇన్ దిస్ వరల్డ్ వెర్ దిస్ నో ఎక్స్ప్లాయిటేషన్. అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ సార్. కానీ ఈ డిగ్రీస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్‌లో చూస్తే ఒక 100 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారనుకోండి సార్. ఒక 100 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు యూనివర్సిటీస్‌లో. ఒక 100 మంది ఇంకెవరో ఉన్నారు. ఆ ప్రొఫెషన్స్‌లో ఏమిటంటే గబుక్కుమని ఇటువంటి విషయాలు అంత తరచుగా జరగవు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే అన్‌రిటెన్ రూల్స్ ఏవైతే, ఎందుకంటే అదొక సంఘటితమైన ఒక ఆర్గనైజ్డ్ ఇది కాదు, సెక్టర్ కాదు. థింగ్స్ స్టార్టెడ్ ఇవాల్వింగ్. దానికొక పే స్కేలు, స్ట్రక్చర్‌లు ఇవేవీ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ విమ్సికల్ అకార్డింగ్ టు ఇట్స్ ఇండివిడ్యువల్ యూనిట్ కాబట్టి. దేర్ ఆర్ సర్టన్ నార్మ్స్. ఇప్పుడు అది మీరు చెప్పిన ఈ సెక్టర్స్ అన్నలో అది ఒకళ్ళు జరిగినా, రెండు జరిగిన ఇన్సిడెంట్ జరిగినా ఐటీ సెక్టర్లో ఇలా జరుగుతుంది. జరుగుతుంది సార్, జరగదని కాదు. నేను చెప్తాను, ఐటీ సెక్టర్లో జరుగుతుంది, లేకపోతే ఇంకో ఫీల్డ్లో జరుగుతుంది. అలాగే ఇండస్ట్రీలో కూడా. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ జరుగుతుందంటారా? ఇక్కడ అగైన్ అది చెప్తున్నాను, వాళ్ళ ఆలోచన విధానం బట్టి, వాళ్ళ కెరియర్స్ని ఎలా తీసుకెళ్దామని అనుకోవడం బట్టి ఉంటుంది. దేర్ ఆర్ సర్టన్ పీపుల్ who just bend down to at least make a living or carry in the industry. There are certain educated people who come down with a little bit of ethics which they don't like these things to happen. That is where the problem comes. దృష్టిలో ఏమైపోతుందని అందరూ ఒకటి, సినిమా వాళ్ళందరూ ఒకటేనండి అని అనేస్తారు. దిస్ ఇస్ అ కామన్ థింగ్. సినిమా వాళ్ళందరూ ఒకటేను, బట్ సినిమా వాళ్ళందరూ ఒకలా కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్. మర్యాద ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మర్యాద ఇవ్వని వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ పరిచయంలోనే ఏకవచనంతో పిలిచేవాళ్ళు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల పరిచయం ఉన్నా కూడా మేడం అండ్ సార్ అనే నాలాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే నేను మేడం ఆర్ సార్ అని చెప్పేసరి వాళ్ళు చాలా చిన్న చూపుగా ఉంటుంది. అదేంటంటే మా మేడం అంటారు మమ్మల్ని ఏదని. ఈజ్ ఇట్ ఎ రాంగ్ వర్డ్? నో, దట్ దే డోంట్ లైక్. బట్ ఏకవచనంతో పిలిస్తే దే లవ్ దట్. హాయ్ హో అనుకుంటారు. అది ఎందుకు? అది ఎవడిస్తున్నాడు? అది సను ఐమ్ టెలింగ్ యూ. సో ఇప్పుడు సరే కమిటీలు వేశారు సార్, అన్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళ కమిటీలో ఉన్నారు. ఇది ఈ ప్రపంచంలో చదువు అని పక్కన పెట్టేద్దామా, ప్రతి వ్యక్తికి అది మగైనా ఆడవాళ్ళకైనా జ్ఞానం ఉందమ్మా. ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్టు, ఏది రాంగు అని అందరికీ తెలుసు. నీ మంచి, నీ చెడు, నీ కరెక్ట్ అండ్ రాంగ్ నీ అవసరాల కొద్దీ మారిపోతాయి. ఇది వాస్తవం. ఒక కోణంలో ఒక దీని దృష్టిలో ఒక దీని మీద ఇది చెడు అంటారు, అదే వారి దగ్గరికి వచ్చారు అదే దీంట్లో ఇది మంచి. సరే ఐడియల్గా చెప్పండి సార్, ఐడియల్ కండిషన్ ఎలా ఉండాలంటారు మనిషి తన ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో? ఇంత దీంట్లో వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్. ఎ హెల్దీ అట్మాస్ఫియర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నేను ఏ వ్యక్తిని ఎప్పుడు ఒక చులకన భావంతో చూడద్దు. ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అన్న దృష్టి వద్దు, అన్న థాట్ వద్దు. గివ్ దెమ్ రెస్పెక్ట్. అయ్యో తప్పకుండా. దట్ ఈస్ ది నేను అనేది. అందుకని ఫస్ట్ నేను చెప్పాను కదా, ఒక వ్యక్తికి ఎప్పుడైతే మీరు గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారో ద హోల్ సిస్టమ్ అండ్ ద హోల్ థింకింగ్ విల్ చేంజ్. అది ఇవ్వండి, దాన్ని డెవలప్ చేయండి. అది చేస్తే ఇంకేముంటుంది? నథింగ్. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ మీ థాట్ ప్రాసెస్లోనే తప్పు అనుకున్నారు అనుకోండి, అన్నీ తప్పుగానే ఉంటాయి. అందుకని మనకి పాత సామెతే ఉంది, పచ్చకామంలో వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా ఉంది, బట్ వాడికి అది డిజీజ్ అది. బట్ ఇవాళ ఉన్న లోకంలో ప్రతి వాడికి పచ్చకామంలే. మీరు దొంగతనం చేసేవాడు చూడండి, వాడు ఎప్పుడు ఎదుటివాడి వీడు దొంగలాగే అనిపిస్తాడు, మోసం చేసేవాడికి అలాగే కనిపిస్తాడు. కరెక్టే సార్, మీరు అనేది రైటే. ఒక మంచి మనస్సుతో ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఒక హెల్ప్ చేద్దామంటే ఆ మంచితనాన్ని వాడుకుని ఆ మంచి వ్యక్తిని ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అతన్నేమో వెధనం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రెండు టూ కాంట్రాస్టింగ్ అప్రోచెస్ అండ్ థింకింగ్. Here is an A who wants to help B. Here is a B who wants to take advantage of this A and make him a fool. So
సో వేర్ ఇస్ ది మిస్టేక్ చెప్పండి? ఇక్కడ. పోనీ ఇలా అడుగుదాం సార్, ఈ ఈ ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా? లేకపోతే ఇది ఇది కాలక్రమంలో రూపాంతరం చెందుతుంది తప్ప ఒక స్త్రీ పురుషులు ఉన్న ప్రతి చోట ఎక్కడా కూడా ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుందంటారా సార్? అది వాళ్ళ విజ్ఞానానికి నడవడికని బట్టి. వదిలేస్తానమ్మా. ఎందుకంటే నేను దేని గురించి మాట్లాడలేను. ఎందుకు మీరు ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు సుధాకర్ అనే వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనా అంటే అతను మంచివాడా, బయటికి కనిపిస్తాడేమోనండి అని అంటారు. అది వాళ్ళ విజ్ఞత. అది నేనేం చేయను. నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాను నేను ప్రతి వ్యక్తిని పిలిపించి, అంతే అది. సో దట్ ఈస్ హిస్ ప్రాసెస్. నాతో ఒక వ్యక్తి స్నేహం చేసి ఒక 6-7 months ట్రావెల్ అయిన తర్వాత ఆయన మంచితనం భరించలేమండి, నాకు ఆయనతో స్నేహం కట్ చేసుకుందాం అన్నారు. ఫైన్. ఇప్పుడు నేనేం చేయను దానికి? ఆ స్నేహం కోసం నేను మారాలా? నేను మార్చను. నేను ఎవరిని మార్చను. అది నీ ఇష్టం, ఇది నా ఇష్టం. ఇది నా ప్రవర్తన, అది నీ ప్రవర్తన. ఏదో సంథింగ్ జల్ట్ వీఆర్ మీటింగ్. ఇంకో వ్యక్తి ఇది భగవంతుడు మీతో స్నేహం చేయొద్దన్నారండి అన్నారు. ఫైన్. అలా కూడా అన్నారా సార్? అన్నారు. ఫైన్. ఫైన్. భగవంతుడా? ఫైన్. ఫైన్. తప్పేం లేదు. అది వాళ్ళ నమ్మకం. అది ఏమో నాకు తెలియదు, ఏమైనా నాలో మైనస్ ఏమైనా చూసారేమో, నా మాట తీరులో ఏమైనా మైనస్ ఉండొచ్చేమో పొరపాటున. ఫైన్. సో అక్కడి నుంచి ఏంటి నేను నేర్చుకోవాలి. వాట్ డూ యూ డూ? దెన్ యూ కమ్ డౌన్ టు వెరీ క్లోజ్ సర్కిల్. నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, రైట్ ఫ్రమ్ టాప్ టు టో నీ గురించి తెలిసిన వాళ్ళతోనే నువ్వు ప్రయాణిస్తున్నావు అనుకో, నీకు సుఖం, వాళ్ళకి సుఖం. రైట్. కొత్త పరిచయం నమస్కారం అండి, బాగున్నారా? అండ్ ఇన్వేరియబుల్లీ ఏ పరిచయం ఉన్నా, ఎప్పుడు ఏది ఉన్నా కూడా ఒకే ఒక టాపిక్ నా దగ్గరికి వచ్చేది సార్. కామన్ టాపిక్ సార్ పాటలు, అది వారితో. వారేమో ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పి, నాకున్న అనుభవంలో 4 మంచి, హ్యాపీ ఫినిష్, ద డే ఈజ్ ఓవర్. సో మీతో స్నేహం చేయకూడదు అనుకుని దూరమైన వాళ్ళైతే మీరు ఇంకా సరే అని ఇది నాకు తెలియదు. ఇప్పుడు లైఫ్ అన్నది ఎలాగైపోయిందంటే అమ్మా, ఇప్పుడు మీకు పరిచయస్తులు, నాకు పరిచయస్తులు వీరే అనుకోండి. వీరికి వారు తెలుసు. ఇప్పుడు ఇక్కడ పరోక్షం మనం కలిసినప్పుడు ఈ మాట అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు వారు నాకు తెలుసుకుని వారు నాకు కన్వే చేస్తారు. సో మీ గురించి ఇలా అన్నారు. ఫైన్. ఆయన దృష్టి అండి, ఆయన ఆలోచన విధానంలో తప్పులేదు. లీవ్ ఇట్ ఆఫ్. దిస్ ఇస్ వాట్ ఐ అడాప్ట్. ఎనీథింగ్ ఎక్కడైనా ఇది మనకి ఇది ఇబ్బంది అని మనకు ఒకసారి తెలిసిన తర్వాత గెట్ అవే ఫ్రమ్ ఇట్. దట్ ఈస్ ది బెస్ట్ పాలసీ. అంతేగాని అర్థమైంది సార్. నీకు ఇది ఇబ్బంది అని అంటే అప్పుడే ఆ దీంట్లోనే ఎవరో ఆ సెట్లో ఉన్న దీంట్లో ఎవరో పెద్దలు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దలకి వెళ్ళి చెప్పండి. ఇంకా మీరన్న మీ దృష్టిలో అందరూ ఒకేలాగా ఉన్నారనుకోండి, బయటకు వచ్చేయండి, వాకౌట్. అట్లీస్ట్ నీ మనస్సాక్షికి దీనికి నువ్వు యూఆర్ గివింగ్ ఎ వాల్యూ టు ఇట్ అండ్ దెన్ లివింగ్ స్ట్రాంగ్ అన్ ఇట్. ఇది గొయ్య అని తెలిసిన తర్వాత నువ్వు నేను అక్కడికే వెళ్ళి దూకుతానంటే ఇంకేం చేస్తావమ్మా మరి చెప్పండి. దాని తర్వాత అయ్యో ఇంత గొయ్యి ఉందా, ఇంత లోతుందా అని మీరు అడిగితే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. కరెక్ట్ సార్. దేర్ ఇస్ ఎ నామ్ యాజ్ ఎ కలీగ్ ఆల్సో. ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నువ్వు ఫిక్స్ చేయి. నువ్వు ఫిక్స్ చేసి తప్పేం లేదు. ఓకే, లెట్ us think ఓకే ఐఎమ్ టాకింగ్ టు ఎ లేడీ, తప్పుగా భావించద్దు. యాజ్ ఎ మేల్ చౌనిస్టిక్ వరల్డ్ అంటారు కనుక మేల్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజే అని అనుకుందాం. లెట్ ద ఫీమేల్ పుట్ ది బౌండరీ. మీరు శక్తి కదా, స్త్రీని శక్తితో కదా పోలుస్తారు. శక్తిని పెట్టమనండి. లెట్ అ పుట్ ఎ బౌండరీ విచ్ హూ కెన్ టచ్
నో వన్. కరెక్ట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ టు ఎ ఉమెన్, నీ భార్య కూడా వద్దు అంటే యూ కెనాట్ టచ్ మేడం. అది శక్తి. యాజ్ అ మ్యారీడ్ మ్యాన్ ఐఎమ్ టెలింగ్ యూ. అలాంటప్పుడు ఈ మిగతాది ఏంటి ఉంది మేడం? నేను ఎప్పుడు అనేది ఏంటంటే, విత్ ఆల్ రెస్పెక్ట్ టు ది ఉమెన్, ఐ రెస్పెక్ట్ ది ఉమెన్ టు మై ఉమెన్ అన్న వీక్ పాయింట్ లేకపోతే ఒక అడ్వాంటేజ్ తీసుకుని చేయాల్సిందంతా చేసేసి తర్వాత తప్పు అంటే మాత్రం నేను ఎందుకు యాజ్ అ మేల్ ఐ విల్ నెవర్ అగ్రీ మేడం. ఐఎమ్ టెలింగ్ యూ. నాకు 100కి 100 నేను ఒప్పుకోను. మీరు స్ట్రాంగ్గా ఉండండి. పురాణాల నుంచి చూస్తున్నాం మేడం. లేరా? అప్పుడు జరగలేదా ఇవన్నీ? నేను సరే ఇవాళ సొసైటీ, ఇవాళ లైఫ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. జరగలేదా? హౌ స్ట్రాంగ్ ది ఉమెన్ వేర్ దేర్. అవును, విమెన్ నీడ్ టు బి డెఫినెట్లీ స్ట్రాంగ్ సార్. పరిస్థితులు మెన్ ఆల్సో నీడ్ టు లెర్న్ టు. నేను అనేది ఏంటండి, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది 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 కాదు. ఫస్ట్ కర్టేల్ యువర్ సెల్ఫ్. మీకు మీరు బౌండరీస్ సాలిడ్గా పెట్టుకోండి. లివ్ ఇన్ దట్. నో వన్ కెన్ టచ్ యూ. అవన్నీ వదిలేసి వాడు ఇది చేశాడు, వీడు ఇది చేశాడు, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఐఎమ్ సారీ. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ రాంగ్, ఇఫ్ ఐఎమ్ రైట్ ఐఎమ్ రైట్. నేను మీకు షేక్ హ్యాండ్ ఇస్తాను మ్యామ్, మీరు నమస్కారం పెట్టండి. వాట్ విల్ నేను మీ చేయి లాక్కుని షేక్ హ్యాండ్ తీసుకుంటానా? నేను నమస్కారం పెడితే మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు. నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆటోమేటిక్లీ అంటాను. ఆ తర్వాత నన్ను గిల్లేడు, నన్ను గుచ్చాడు, ఇవన్నీ ఎందుకు? కానీ సార్ అంటే మీరు అనేది రైటే. ఇప్పుడు ఏమైపోయిందంటే కొంచెం ఒక ఒక వివాదాస్పద వాతావరణం, ఏం జరుగుతుందో అని ఒక ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు మీరు అన్నది రైటే సార్. నేను అనేది ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, ఆటోమేటిక్లీ ఏమైపోతుందంటే దే విల్ ఆల్వేస్ బీ. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాము, ఇదే ఒక ఇంటి సమస్య అనుకోండి, ఇది అంతే ఇల్లే, ఏదైనా ఇల్లే. అక్కడ ఇదే పీపుల్ విల్ స్టార్ట్ షేరింగ్. ఇది వీళ్ళకి కొంతమంది సపోర్ట్, వాళ్ళకి కొంతమంది సపోర్ట్. ఈ దీంట్లో ఇటుపక్క ఎంతమంది ఉన్నారు, అటుపక్క ఎంతమంది, ఇటుపక్క ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు, అటుపక్క. ద హోల్ థింగ్ గోస్ డైల్యూటెడ్. అంటే పెంట అవుతుంది ఊరికే, ఏ పరిష్కారం రాదు. అంతకంటే ఇండివిజువల్ లెవెల్లో వన్ హ్యాస్ టు లెర్న్ టు ట్యాకిల్ ఇట్. అంటే అంతే ఏముంది మ్యాక్సిమం తీసి పెట్టేస్తారు, పక్కన పెట్టేస్తారు అంతే. ఇవాళ యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ మా టు వర్క్. యూ డోంట్ హ్యావ్ టు బి డెస్పరేట్ అంటారు.